పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్ రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ చూస్తున్నాం. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి అయితే కర్నూలు జిల్లాలో ఉన్న మహిళా నిరుద్యోగులందరికీ కూడా ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా చెప్పవచ్చండి. ఇందులో చదువుతో సంబంధం లేని పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆ పోస్టులు ఏంటో చూసేద్దాం. సో ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ ఇవ్వడానికి ఆఫ్లైన్లో అయితే ఇవ్వాలండి. 9/9/2025 నుంచి 17/9/2025 లోపు అయితే మీరు ఉదయం 10:30 నుంచి 5 గంటల లోపు మధ్యలో మాత్రమే ఈ అప్లికేషన్లు అయితే ఇవ్వాలండి. అది కూడా అడ్రస్ ఇచ్చారు. కర్నూలులోని కలెక్టరేట్లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం రూమ్ నెంబర్ 122 కర్నూలు జిల్లాలో అయితే మీరు కర్నూలు నందు అయితే ఈ అప్లికేషన్ అయితే సమర్పించవచ్చండి. విద్యార్హతలు పూర్తి వివరాలకైతే ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లో పీడిఎఫ్ అనేది పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ ఏనండి అది. ఈ నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్ ఫామ్స్ కూడా పెట్టడం జరిగిందండి. సో ఇందులోంచే మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషను, అలాగే దానికి సంబంధించిన అప్లికేషను. మీకు అలాగే డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా పెడతాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ని కూడా యాడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి చూడండి ఈ పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు జిల్లా పరిధిలోని పెద్దపాడు మరియు పత్తికొండ బాల సదనం నందు అయితే ఈ ఉద్యోగాలు అయితే మంజూరు అయ్యాయండి. సో దానికి సంబంధించి పోస్ట్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సోషల్ వర్కర్ కమ్ ఈసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కమ్ ఎడ్యుకేషన్ అండి. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. కాంట్రాక్టే కదా అనుకోవద్దు. ఇది మన పనితనం బట్టి అలాగే వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి ప్రతి సంవత్సరం రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇనీషియల్గా అయితే 1 ఇయర్ అయితే కాంట్రాక్ట్కి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అనేది రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మంజూరైన పోస్టులు ఒకటి. ఓన్లీ మహిళలు మాత్రమే అప్లై చేయాలండి. ఈ పోస్టులు అన్నింటికీ కూడా ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. దీనికి రోస్టర్ పాయింట్ అనేది వర్తించదండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 25 నుంచి 42 సంవత్సరాలు ఉండాలండి. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు 1/7/2025కి 42 సంవత్సరాలు అనేది మించకూడదండి. 18,536 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆయా పోస్టులకు వచ్చేసరికి కాంట్రాక్ట్ ఉద్యోగం 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఉమెన్, ఓసీ ఉమెన్. ఓసీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అండి. ఎవరైనా అప్లై చేయొచ్చు. అందులో ఓన్లీ మహిళలు మాత్రమే. 25 నుంచి 42 సంవత్సరాలు 7,944 అయితే శాలరీ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ కుక్ పత్తికొండలో అయితే పనిచేయాలండి. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే వర్క్ చేయాలి. పోస్ట్ ఒకటి ఉందండి. ఎస్సీ ఉమెన్ 30 నుంచి 45 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. 9,930 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పత్తికొండలో అయితే వర్క్ చేయాలి. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే ఈ ఉద్యోగం భర్తీ అవుతుంది. ఒక పోస్ట్ ఉంది. ఎస్సీ ఉమెన్ 30 నుంచి 45 సంవత్సరాలు అయితే ఉండాలి. 7,944 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. పార్ట్ టైం టీచర్స్ అండి. పార్ట్ టైం అంటే మీకు తెలుసు కదా, అంటే రోజులో కొంత టైం అంటే 2-3 గంటలు అనేది వర్క్ ఉంటుంది. పార్ట్ టైం టీచర్స్ అంటే. ఎడ్యుకేటర్, ఇందులో ఎడ్యుకేటర్ సంబంధించి పత్తికొండలో అయితే వర్క్ చేయాలండి. పార్ట్ టైం అంటే ఒకటి. ఓసీ ఉమెన్ అండి. అది కూడా 30 నుంచి 45 సంవత్సరాలు అయితే ఉండాలి. 10,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ ఇన్స్ట్రక్టర్ పత్తికొండలో అయితే వర్క్ చేయాలి. పార్ట్ టైంలో ఒక పోస్ట్ అయితే ఉంది. ఎస్సీ ఉమెన్ ఒకటి. 30 నుంచి 45 సంవత్సరాలు అయితే వయసు ఉంటుంది. 10,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ వచ్చి పెద్దపాడు మరియు పత్తికొండలో అయితే ఉన్నాయి. పార్ట్ టైము. ఇవి 2 పోస్టులు అండి. ఓసీ ఉమెన్ ఒకటి, ఎస్సీ ఉమెన్ ఒకటి. మహిళలు మాత్రమే అప్లై చేయాలి. ఓసీ అంటే అన్రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు. అన్రిజర్వ్డ్లో కూడా మీరు మహిళలు మాత్రమే అప్లై చేయాలి. ఈ పోస్టులు అన్నీ కూడా మహిళలకు మాత్రమేనండి. 30 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 10,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఇవ్వాల్సిన అడ్రస్ అనేది ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాను. సేమ్ అదే అడ్రస్ అయితే ఇక్కడ పెట్టారు. సో దానికి సంబంధించి ఆ పోస్ట్కి సంబంధించి మీరు ధ్రువపత్రాలు జిరాక్స్ కాపీలు అయితే
మీరు గెజిటెడ్ ఆఫీసర్తో అయితే సైన్ చేయించాలండి. ఎవరైతే గ్రీన్ ఇంక్ ఉంటుందో గెజిటెడ్ ఆఫీసర్తో అయితే సంతకం అయితే చేయించాలి. జిరాక్స్ కాపీల మీద మాత్రమే, అంటే 10th ఇంటర్ డిగ్రీ, మీ 7th క్లాస్ ఉంటే 7th క్లాస్ ఏవైతే మీరు పెడుతున్నారో రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కానీ, సో మీరు ఏదైతే జిరాక్స్ కాపీలు పెడుతున్నారో వాటన్నిటికీ జిరాక్స్ కాపీ కిందన సైన్ పెట్టించాలండి. గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి సంతకం పెట్టిస్తే మీరు అవి తీసుకుని వెళ్ళి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అయితే అవి సబ్మిట్ చేయాలండి. 17/9/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయాలి. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలో చూద్దాం. సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్కి వచ్చి ఒక పోస్ట్ ఉంది కాబట్టి దీనికి బ్యాచిలర్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సోషల్ వర్క్, అంటే డిగ్రీలో కానీ పీజీలో కానీ సోషల్ వర్క్ అయితే చేసి ఉండాలి. లేదా పీజీ లేదనుకోండి పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ చేసి ఉండాలి. లేదా అది లేకపోతే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ చేసి ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. చైల్డ్ ప్రొటెక్షన్లో 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఎన్జిఓ, పోలీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ర్యాపో ఉండాలి. నెక్స్ట్ తెలుగు, ఇంగ్లీషు మాట్లాడడం, రాయడం, చదవడం రావాలి. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. అది ఎంఎస్ వర్డ్, ఎక్సెల్లో వర్క్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. ఆయా వచ్చి 2 పోస్టులు ఉన్నాయి. దీనికి ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్ బిలో 6 years, అంటే శిశువులు, పిల్లలు ఎవరైతే ఉన్నారో 6 సంవత్సరాల పిల్లలు అందరినీ కూడా కేర్ జాగ్రత్తగా చూసుకోవడం రావాలండి. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అందులో. సో ఇక్కడ ఇచ్చారు షుడ్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫెంట్స్ అండ్ చిల్డ్రన్స్ బిలో 6 years. సో ఇయర్స్ అయితే మెన్షన్ చేయలేదు కానీ బట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్పారండి. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేటర్ పార్ట్ టైం, ఇది కూడా 10,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 30 నుంచి 45 సంవత్సరాలు అయితే ఉండాలి. బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండి. అలాగే దాంతోపాటుగా బీఈడీ ఇన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే చేసి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అలాగే బీఏ డిగ్రీ చేసి బీఈడీ కూడా చేయొచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సోషల్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. పార్ట్ టైంలో అయితే ఉద్యోగం రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీ కూడా కింద పెట్టడం జరిగింది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ కూడా 10,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 30 నుంచి 45 సంవత్సరాలు అయితే వయసు ఉండాలి. దీనికి 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలని, అలాగే సంబంధిత విభాగంలో డిప్లొమా అయితే ఉండాలి. ఎంబ్రాయిడరీ, టైలరింగ్, హ్యాండీక్రాఫ్ట్స్, సాఫ్ట్ టాయ్ మేకింగ్, హ్యాండ్ మేడ్ వర్క్స్, పెయింటింగ్స్ వీటిల్లో. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో. నెక్స్ట్ ఒకవేళ మ్యూజిక్ టీచర్ అయితే డిప్లొమా ఉండాలండి. మ్యూజిక్ టీచర్కి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పార్ట్ టైం అండి. ఇది 10,000 శాలరీ అయితే ఉంది. 30 నుంచి 45 సంవత్సరాలు. డిగ్రీ ఆర్ డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ ప్రిఫరెన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అంటే డిగ్రీ కానీ డిప్లొమా కానీ పీఈటీ కోర్స్ అయితే చేసి ఉండాలండి. దాంతోపాటుగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. పార్ట్ టైంలో అయితే ఇది రిక్రూట్మెంట్ జరుగుతుంది. కుక్ వచ్చేసరి 9,930 రూపాయలండి శాలరీ. 30 నుంచి 45 సంవత్సరాలు ఉండాలి. అవుట్ సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. కుకింగ్లో 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, అది కూడా ఉమెన్కేనండి. 7,944 శాలరీ. 30 to 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 7th పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా కుకింగ్లోని హౌస్ హోల్డ్ డ్యూటీస్లో అయితే వర్క్ చేసి ఉండాలి, అనుభవం ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలండి వీళ్ళకి. అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో రైట్ సైడ్లో అంటించాలి. పోస్ట్ ఏంటనేది ఇక్కడ నోట్ చేయాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మన పేరు, రెసిడెన్షియల్ అడ్రస్, ఫోన్ నెంబరు, ఆ రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మన ప్రస్తుత చిరునామా, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ మెన్షన్ చేయండి. అలాగే 1/7/2024కి మనకి ఎన్ని సంవత్సరాలు, 30-35 అలాగే మెన్షన్ చేయాలి. నేషనాలిటీ అంటే ఇండియన్, రిలీజియన్ అంటే హిందువా, ముస్లిమా, క్రిస్టియనా. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. డిజబిలిటీ అంటే పిహెచ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెన్షన్ చేయాలి. మనం ఏదైనా దొంగతనంలో పట్టుబడితే ఇక్కడ నోట్ చేయాలి. నో ఎస్ అనేది, నో అనే పెడతాం. అలాగే మీరు ఇంతకుముందు ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏదైనా చేశారా, ఎస్ఆ నో అనేది ఉంది. సో నో అనేది పెడతాం.
అలాగే ఏమైనా ఉంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, లేకపోతే ఏం లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చి 10th, ఇంటర్, డిగ్రీ ఇలా రాసి, స్కూల్ ఆర్ కాలేజ్ రాసి, డిగ్రీ అంటే 10th, ఇంటర్, డిగ్రీ ఇక్కడ మెన్షన్ చేస్తామండి. ఇక్కడ స్పెషలైజేషన్ రాయడం, ఇక్కడ దానికి సంబంధించి డిగ్రీ ఏంటి, పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 2008 నుంచి 2010 అలా డేట్స్ ఇయర్స్ అనమాట. పర్సంటేజ్ మార్క్స్ అంటే ఎంత వచ్చినాయి, 50, 60, 70. అలాగే మీరు ఏదైనా ట్రైనింగ్ అయ్యి ఉంటే కనుక ఎన్జిఓలో కానీ బయట కానీ ట్రైనింగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు, లేదంటే లేదు. ఎంప్లాయ్మెంట్ హిస్టరీ వచ్చేసి మీరు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఏమన్నా వర్క్ చేస్తుంటే కనుక ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఎన్జిఓ ప్రోగ్రాంలో ఒకవేళ వర్క్ చేస్తే కనుక ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనకి కంప్యూటర్ కనుక వచ్చుంటే కనుక ఎక్సలెంటా, గుడ్డా, యావరేజా, నో ఎక్స్పీరియన్స్ అనేది టిక్ పెట్టాలి. ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ వస్తే టిక్ పెట్టాలి ఇక్కడ. అలాగే అన్నిటికీ టిక్ పెట్టాలండి. ఇంటర్నెట్ వస్తే కనుక మీకు ఎక్సలెంటా, గుడ్డా, యావరేజా, న్యూ ఎక్స్పీరియన్స్ అనేది టిక్ పెట్టాలి. అలాగే మీకు ఏమైనా అదర్గా స్కిల్స్ ఉంటే కనుక ఇక్కడ మీరు నోట్ చేయొచ్చు. అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అవార్డ్స్ ఏమైనా వస్తుంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అలాగే మీరు ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేస్తున్న ఎంప్లాయర్ దగ్గర కానీ ఆ సంస్థలో కానీ మీరు ఎవరిదైనా రెఫరెన్సెస్ అయితే ఇవ్వచ్చండి. సో ఇక్కడ రెఫరెన్సెస్ ఇవ్వడానికి మనకి ఇచ్చారు, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చారండి. సో రిలేషన్షిప్ ఏముంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎవరైనా వర్క్ చేస్తుంటే కనుక మీరైతే రెఫరెన్సెస్ ఇవ్వచ్చు. తర్వాత సిగ్నేచరు, డేటు, ఈ సిగ్నేచరు డేట్ అనేది మీరు మెన్షన్ చేయాలండి. సిగ్నేచర్ మీ నోట్ చేస్తారు, స్మాల్ లెటర్స్లో నోట్ చేసి డేట్ అనేది ఏ రోజైతే మీరు అప్లై చేస్తున్నారో ఆ రోజు అయితే నోట్ చేయండి. ఇక్కడ ఆయా, హెల్పర్, హౌస్ కీపర్ పోస్ట్కి అయితే సెపరేట్గా అయితే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వరకు నేను ఏవైతే వివరాలు చెప్పానో అవన్నీ కూడా ఇక్కడ తెలుగులో అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇది కూడా మీరు ఫిల్ చేయాలండి, ఆయా, హెల్పర్, హౌస్ కీపర్ అనే వాళ్ళకి. సో వాళ్ళకి సంబంధించి కాబట్టి వాళ్ళైతే ఫిల్ చేసేసి సంతకం పెట్టాలి. ఒకవేళ మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి, karnool.ab.gov.in క్లిక్ చేస్తే ఇక్కడ నోటీసెస్ వచ్చింది కదా, నోటీసెస్లో రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ ది పోస్ట్ ఆఫ్ సోషల్ వర్కర్, ఐఎస్ కుక్, నైట్ వాచ్మెన్ అండ్ పార్ట్ టైం టీచర్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా. వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, 2 అప్లికేషన్ ఫారమ్స్ కూడా వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ అప్లికేషన్స్ అంటే విడివిడిగా వస్తాయండి. సో ఇదైతే బెటర్. సో ఇది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్స్ ఉన్నాయి అందులో. సో లేట్ చేయకండి. మన ఛానల్ నచ్చితే కనుక రియల్ కంటెంట్ జాబ్స్ RCJ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.